హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేసేసానండి. ఇప్పుడు టైం అయితే 6:15 అయితే అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెంగా లైటింగ్ అదంతా కూడా వస్తూ ఉన్నది. సో, ముందు రోజు సాయంత్రం నుంచి కంటిన్యూషన్‌గా వర్షాలవన్నీ కూడా పడుతూనే ఉన్నాయి. తెల్లవారుజామున కూడా వర్షం అదంతా కూడా బాగా పడి, ఇప్పుడు నేను లెగిసేటప్పటికి వర్షం అదంతా కూడా ఏమీ లేదు. బట్ ఫుల్‌గా మబ్బుగా అయితే ఉన్నది. ఏ క్షణాన్నైనా సరే వర్షం అనేది పడొచ్చు. సో, వర్షాలు పడక ముందు వరకు ఏంటంటే క్లైమేట్ ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో చాలా కోల్డ్‌గా అయితే ఉండేదనమాట. ఈ వర్షాలవన్నీ కూడా ఒక 3 రోజుల నుంచి పడుతూ ఉన్నాయి గదా! ఆ చల్లదనం అదంతా కూడా పోయి మామూలుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వెదర్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉన్నది. ఈ వర్షాలవన్నీ కూడా తగ్గిన తర్వాత ఇంకా చలదంతా కూడా ఏమన్నా మొదలవ్వచ్చు. సో, ఇంక మనకి మార్నింగ్ రొటీన్ అదంతా కూడా ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటుంది కదండీ! సో, ఇంక నేను బ్రష్ అదంతా కూడా చేసుకొని వచ్చేసి, ఇంక రైస్ అదంతా కూడా పెట్టేసాను. ఇంకా కుక్కర్‌లోని. అండ్ ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసరికి దోస బ్యాటర్ అదంతా కూడా ముందు రోజే మా హస్బెండ్ బయట నుంచి అయితే తీసుకొచ్చేసారు. పప్పు నానబెట్టడం అయితే మర్చిపోయానండి. ముందు రోజు ఏంటంటే కిచెన్ క్లీనింగ్ పనులవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. సో, ఆ హడావుడిలో పడిపోయి ఇంకా దోస బ్యాటర్ అదంతా కూడా నానబెట్టడం మర్చిపోయాను. అందు గురించని చెప్పి బయట నుంచయితే తీసుకొచ్చేసారు. సో, ముందు రోజదంతా కూడా కిచెన్ ర్యాక్స్ అవన్నీ కూడా నీట్‌గా అయితే సర్దుకుని, దేనికి దానికి వాష్ చేసుకొని అన్నీ గూడా చేసుకున్నానండి. సో, ఇంకా కొన్ని ఐటెమ్స్ ఉంటే అవన్నీ కూడా వాష్ చేసేసి నైట్ ఇంకా ఇలా గాలికి ఫ్యాన్ అదంతా కూడా ఆన్ చేసేసి ఇలా క్లాత్ మీద అయితే పెట్టేసాను. మొత్తం గూడా డబ్బాలన్నీ గూడా ఆరిపోయినియి. మిగతావన్నీ కూడా కొన్నయితే ర్యాక్స్‌లో అయితే సర్దేశానండి. చూస్తున్నారు గదా! మొన్న డీమార్ట్‌కి వచ్చిన కిరాణా సామాన్లవన్నీ కూడా అలా బ్యాగ్స్‌లో అయితే ఉంచేసాను. ఆ కిరాణా సామాన్లవన్నీ కూడా నీట్‌గా ఈ డబ్బాలవన్నీ కూడా వాష్ చేసేసి, చక్కగా పొడిగుడ్డించుకొని తుడిచేసి ఆరిపోయిన తర్వాత, ఇలా గ్రాసరీ అంతా కూడా ఇలా డబ్బాల్లో అయితే వేసి పెట్టేసాను. ఇవి చూస్తున్నారు కదా! కాంటినెంటల్ ఎక్స్‌ట్రా పౌడర్‌కి వచ్చే గాజు బాటిల్స్ అవన్నీ కూడా ఇలా పప్పులు, ఉప్పులు అవన్నీ కూడా వేసుకుందాం అని చెప్పి స్టోర్ చేశాను. అండ్ ఇది కూడా డీమార్ట్‌లో తీసుకున్న స్టాండేనండి. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే యూజ్ అవుతది. ఇంకా ఇక్కడ కిందన కూడా సెట్ చేయాలి. ప్రస్తుతానికి ఏంటంటే నిన్న నైట్ నాకు ఎంతవరకు వీలయిందో అంతవరకు ఇంకా సెట్ చేశాననమాట కిచెన్ అదంతా కూడాని. అండ్ ఈ డీమార్ట్ తీసుకున్న ఈ కాఫీ పౌడర్ బాటిల్స్ అవన్నీ కూడా చాలా బావున్నాయండి. బట్ ఏంటంటే స్టిక్కర్ తీద్దామని చెప్పేసి అనుకున్నాను గానీ ఇంకా తీయడం అయితే వీలవ్వలేదు. ఈ స్టిక్కర్ తీయాలి అంటే కొంచెం ఎక్కువ సేపు ఈ గాజు బాటిల్స్ అవన్నీ కూడా వాటర్‌లో వేసి సోక్ చేస్తే అప్పుడు ఈజీగా అయితే వస్తాయి. ఇంక తర్వాత చేద్దాంలే అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలాగా పప్పులవన్నీ కూడా వేసేసి ఇంకా అక్కడైతే సర్దేశాను. ఇంకా నేను ఆల్రెడీ గిన్నెలవన్నీ కూడా వాష్ చేశాను కదా! ఆ డబ్బాలవన్నీ కూడా అవి కూడా ఆరిపోయినియి. ఇంకా కొన్ని రీఫిల్ చేయవలసిన కిరాణా సామాను అవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా చూసుకొని, సర్దుకొని ఇంకా కిచెన్‌లో అయితే పెట్టుకోవాలి. అండ్ ఈరోజు లంచ్‌కి ఏంటంటే దొండకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. ఈ దొండకాయలు అవన్నీ కూడా లాస్ట్ వీక్‌లో తెచ్చున్నవనమాట. నాకు దొండకాయలు అవన్నీ కూడా కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కువ టైమ్ టేకెన్ ఉండే కటింగ్స్ అవన్నీ కూడా ముందు రోజు నైటే చేసేసుకుంటూ ఉంటాను. చెప్పాను కదా! ముందు రోజు ఏంటంటే ఎక్కువగా కిచెన్ క్లీనింగ్‌లు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానని చెప్పి, ఇంక మార్నింగ్ లెగిసిన తర్వాత దొండకాయలు అవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. కొంచెం పొడుగ్గా సన్నగా అయితే కట్ చేసేసుకున్నానండి. సో, ఈరోజు అయితే దొండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఈ రోజు నుంచి ఏంటంటే నైనిక వాళ్ళకి టర్మ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో, ఇంకా ఫుల్ డే స్కూల్సే. ఇంకా తనకేంటంటే ఒక పక్కన చదివించుకోవడం, తన పక్కన ఇంట్లో పనులవన్నీ కూడా చేసుకోవడం, అవన్నీ కూడా ఉంటాయి గదండీ! సో, వీడియోస్ అవన్నీ కూడా పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమీ అనుకోవద్దు. ఒక పక్కన ఏంటంటే దొండకాయ ఫ్రై అదంతా కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది గదా! కటింగ్‌కైనా సరే, వండడానికైనా సరే. ఇంకా 9కి స్నానం అదంతా కూడా చేస్తూ ఉన్నది. ఇంకా సైమల్టేనియస్‌గా నేను ఒక పక్క పొయ్యి మీదకేంటంటే దొండకాయ ఫ్రై అదంతా కూడా మార్చేసి కొంచెం పెద్ద పొయ్యి మీదకేంటంటే ఇక్కడ దోస అదంతా కూడా వేసేస్తున్నాను. ఈరోజు దోసలోకి చట్నీ అదంతా కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదండి.
ఇంట్లో టమాటా చట్నీ అదంతా కూడా ఉన్నది. సో, అది యేసుకొని తినేస్తది కదా అని చెప్పేసి ఇంకా చట్నీ అదంతా కూడా సెపరేట్‌గా అయితే ఏమీ చేయలేదు. నైనికాకేంటంటే రోజు బాక్స్‌కైతే డ్రై ఐటెమ్స్ లాగే పెడుతూ ఉంటానండి. అంటే మాక్సిమం ఎక్కువ ఫ్రై ఐటెమ్స్ లెక్క లేదు అనుకుంటే ఏదైనా రైస్ ఐటెమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి పప్పు కూడా పెడుతూ ఉండేదాన్ని కానీ గట్టిగా అయిపోతుందని చెప్పేసి అంటుందని చెప్పి డ్రై ఐటెమ్సే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాననమాట. అండ్ ఇంకా స్నానం అదంతా కూడా చేసేసింది. ఇంకా నేనైతే ఇక్కడ దొండకాయలు అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను కదా! ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకా తన దగ్గరికైతే వెళ్ళి తను రెడీ చేయాలి. డ్రెస్ వేయడం, అలాగే జడ వేయడం అవన్నీ కూడా ఉంటాయి గదండీ! సో, అవన్నీ కూడా ఇంకా చేయాలనమాట. సో, చూస్తున్నారు గదా! దొండకాయ ఫ్రై అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ స్నాక్స్ బాక్స్‌కొచ్చేసరికి ఇలాంటి ట్రయాంగిల్స్ లాంటివేవో చిప్స్, అలాగే కేక్ అవన్నీ కూడా పెట్టాననమాట. ఇంట్లో జాంకాయ ఉన్నది గానీ పెడతాను అంటే వద్దు, వద్దు, వద్దు అని చెప్పేసి అన్నది. సర్లే ఇంక పెట్టినా సరే మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తది ఎందుకులే అని చెప్పేసి దానికిష్టమైనవే ఇంక పెట్టాననమాట. అండ్ ఈరోజు దొండకాయ ఫ్రైతో పాటు టమాటా పప్పు కూడా ప్రిపేర్ చేశానండి మాకు. నయనిక అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టమాటా పప్పు, పెరుగు ఇవన్నీ కూడా వేసుకొని అయితే తింటూ ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం చూస్తున్నారు కదా! 8:20 అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ టైం అయితే 8:10 అయితే అయితున్నది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా తింటూనే ఉన్నది. ఇంకా ఈలోగా ఇంకా టైం అదంతా కూడా అవుతూ ఉన్నది కదా! ఇంక మా హస్బెండ్ చేయవలసిన డ్యూటీలు అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నారు. షూస్ వేయడము, అలాగే స్వెటర్ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉంటారనమాట. ఐడీ కార్డ్ అవన్నీ కూడా వేసుకుందా లేదా అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ తినిపించడం ఇవన్నీ కూడా ఆయన డ్యూటీలనమాట. సో, ముందు రోజు హెడ్ బాత్ చేయించానండి. సో, ఇంకా హెడ్ బాత్ చేయించిన తర్వాత రోజైతే డ్రై హెయిరే ఇంకా కావాలి అని అంటూ ఉంటుంది. సో, ఈరోజైతే డ్రై హెయిర్‌తోనే ఇంకా స్కూల్‌కైతే పంపించేస్తున్నాననమాట. సో, ఇంకా కర్చీఫ్ అదంతా కూడా ఇంకా అన్నీ నేను గుర్తు చేస్తూ ఉంటే ఒకటి ఒకటి తీసుకొని వెళ్ళి ఇంకా పెట్టుకుంటూ ఉన్నది. సో, ఇంకిక్కడ ఏంటంటే నాతో డిస్కషను నేను వీడియో తీస్తున్నాను గదా! ఒక డాన్స్ వేస్తదంట. ఆ డాన్స్ ఏంటో మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నది. ఆ డాన్స్ ఏంటో మీరు కూడా చూడండి. ఆ సిగ్నేచర్ స్టెప్ అదంతా కూడా ఉన్నది. దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతది. ఒకవేళ గనక ఆ డాన్స్ ఏంటో మీకు తెలిస్తే మటుకు కంపల్సరీగా కిందన కామెంట్స్‌లో మటుకు ఏ సాంగ్‌కి డాన్స్ వేసిందో కిందన కామెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు. బయట చల్లగా ఉంటుంది కదండీ! ఇంకా ఇయర్ క్యాప్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టేసుకున్నారు. చూస్తున్నారు గదా! ఎలా డాన్స్ ఏస్తుందో. సో, ఏ సాంగో కంపల్సరీగా అయితే నయనిక కోసం కామెంట్ చేయండి. సో, మరీ మరీ అడిగిందనమాట. ఏ సాంగ్‌కో చెప్పమను మమ్మీ అని చెప్పేసి. సో, తనేంటంటే కొన్ని కొన్ని ట్రెండింగ్ సాంగ్స్‌కి అన్నిట్లికి కూడా స్టెప్స్ అవన్నీ కూడా నేర్చేసుకుంటూ ఉంటుంది. సో, ఇంకా ఆ రోజంతా గూడా ఇంక అదే పాటలనమాట. నేను అంటూ ఉన్నాను. ఎగ్జామ్స్ ముందు బై హార్ట్ చెయ్యి, ఇవి కావు అని చెప్పేసి అంటూ ఉన్నాను. సో, మొత్తానికి ఐడీ కార్డ్ అవన్నీ గూడా వేసేసుకున్నదనమాట. సో, ఇంకా అది ఇంకా స్కూల్‌కైతే వెళ్ళిపోతుంది. చూస్తున్నారు గదా! ఎన్ని వేషాలైతే వేస్తదో. ఇలా డ్రై హెయిర్ ఉండేటప్పుడు ఎనకాతల హెయిర్ అదంతా కూడా వదిలేయమంటదండి. దానికి ఎనకాతల హెయిర్ అదంతా కూడా వదిలేస్తే కొంచెం దాని ఫేస్ అదంతా కూడా క్యూట్‌గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటదంట. సో, అదే చెప్తూ ఉంటుంది. సో, ఈరోజు డ్రై హెయిరే కదా అని చెప్పేసి ఎనకాతల హెయిర్ అదంతా కూడా వదిలేసాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాయ్. బారాయ్ ఆలోచించురాయ్ పైకి వెళ్తుంది. ఇంకా ఇంటి ముందైతే మనీ ప్లాంట్ ఉంటది కదండీ! మనీ ప్లాంట్‌లో కొన్ని పందిటాకులు అవన్నీ కూడా కనిపిస్తే అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. సో, ఇంక నయనిక అయితే కిందనే వెయిట్ చేస్తుంది. వాళ్ళ డ్యాడీ ఏంటంటే బైక్ అదంతా కూడా తీస్తూ ఉంటారు గదా! సో, ఆయన బైక్ స్టార్ట్ చేసేటప్పటికల్లా కిందన ఆడతా ఉంటది. సో, ఒక్కొక్కసారి పండుటాకులు అవన్నీ కూడా ఉంటాయి గదా! ఆ ఆకులు అవన్నీ కూడా పైనుంచి నేను వేస్తూ ఉంటే అదైతే క్యాచ్ పెడతాను మమ్మీ వెయ్యి, వెయ్యి, వెయ్యి అంటూ ఉంటుంది. సో, అందు గురించి అని చెప్పి దాని గురించి ఇంకా ఆకులవన్నీ కూడా ఇలా వేస్తూ ఉంటాను. సో, ఇలా వేసిన తర్వాత అదే చేత్తోనే పట్టుకుంటదండి. మళ్ళీ బయటకి వెళ్ళిన తర్వాత ఇంక పడేయమని చెప్తాననమాట. మళ్ళీ కిందన వాచ్‌మెన్ ఆళ్ళకి కూడా ఇబ్బంది గదా! చెత్త అదంతా కూడా అవుతదని చెప్పేసి నేను ముందుగానే చెప్తూ ఉంటాను. చేత్తో పట్టుకొని బయటకు వెళ్ళిన తర్వాత అవి పడేయని చెప్పేసి. సో, చూస్తున్నారు గదా! అలా చేత్తోనే పట్టుకుంటూ ఉన్నది. సో, ఇంక మార్నింగ్ చెప్పాను కదండీ! వర్షం అదంతా కూడా పడే ఆగిందని చెప్పేసి.
మళ్ళీ పడతదేమో అని చెప్పి డౌట్‌గా అయితే ఉన్నది గానీ, ప్రస్తుతానికైతే ఏం వర్షం లేదు. సో, ఇంకా అందు గురించని చెప్పి బండి మీదే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో, ఇంకా ఇక్కడైతే మెట్ల మీదకి వెళ్ళి, ఇంకా ఇక్కడి నుంచయితే బాయ్ చెప్తూ ఉంటాను. సో, రోజు ఏంటంటే బెడ్‌రూమ్‌లోకయితే వెళ్ళి, బెడ్‌రూమ్ విండోలోంచయితే నైనికకి రోడ్డు మాకు కనిపిస్తూ ఉంటుందండి. బాయ్ చెప్తూ ఉండేదాన్ననమాట. ఇప్పుడేంటంటే బెడ్‌రూమ్ విండోలోంచి వీళ్ళైతే కనపడటం లేదండి. చెట్లవన్నీ కూడా ఎదిగిపోవడంతోని. సో, అందు గురించని చెప్పి మేడ మెట్ల దగ్గర అయితే నుంచుని వాళ్ళకి బాయ్ అయితే చెప్తూ ఉన్నాననమాట. సో, ఈరోజైతే ఇంకా మార్నింగ్ లెగిసిన దగ్గర నుంచి నైన్‌క స్కూల్‌కెళ్ళేంత వరకు నా యొక్క రొటీన్ అనేది షేర్ చేశానండి. సో, రోజు ఇదే విధంగా ఉంటదని ఏమీ లేదు గానీ, చాలా రోజులయింది కదా! ఇలాగా డే రొటీన్ అదంతా కూడా షేర్ చేశాను చెప్పి షేర్ చేశాను. సో, నైన్‌క స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత కూడా నైన్‌క ఇందాక డాన్స్ ఏసిందన్నాను కదా! చూపించాను గదా! ఆ సాంగే ఇంక నాకు నోట్లో ఆడుతూ ఉన్నదనమాట. అదే పాడుతూ ఉన్నాను. సో, చూస్తున్నారు గదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక చిన్న దోస బిట్ అనేది వదిలేసింది. అది కొసర్లో అయితే వదిలేస్తదనమాట. సో, ఇంకా కిచెన్‌లోకైతే వెళ్ళి ఇంకా మిగతా పనులవన్నీ కూడా చేసుకోవాలి. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా ఇంక మా హస్బెండ్ ఇంటికొచ్చేసిన తర్వాత అప్పుడు ఇద్దరికీ కలిపి వేసుకొనైతే తినేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా! కిచెన్‌లో కూడా ఇందాక ఫ్రై చేసిన మూకుడి, అలాగే దోస పాన్ అదంతా కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఇంక నీట్‌గా అయితే సెట్ చేసేసుకోవాలి. సో, అదండి ఈరోజు చిన్న వ్లాగ్ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.